నమస్తే మామ, ఒకటి చెప్తాను మంచిగా యాద పెట్టుకోరి. నేను ఈ ఎక్స్పీరియన్స్ చేసిన అన్ని 3 సంవత్సరాల పేరు మీద ట్రాక్టర్ ఫీల్డ్ మీద ఎక్స్పీరియన్స్ చేసింది అంటే గట్టిగా ఎవ్వరు పైసలు బరాబర్ ఇయ్యరు ఆసాములు. మనం ఒకవేళ దున్నినామంటే ఖచ్చితంగా 6 నెలలకి వసూలు 6 నెలలు అంటే ఒక పసల మీద వసూలు చేసుకోవాలి. ఇప్పుడు డీజిల్కి వసూలు చేసుకోవాలి, అప్పటికి 6 నెలలు, అదే 6 నెలల కంటే పంట మీద వసూలు చేసుకోవాలి తప్ప అంత మించి దాటిపోయింది అనుకో, ఈ పసలు ఆ పసలు 2 ముద్దలైనాయి అనుకో, మన జాడిచ్చింది అంతేనో పడతాను. నేనైతే నన్ను చాలామంది అట్లా చేసిళ్ళు. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తాను, ఎవ్వరున్నా కానీ ఖచ్చితంగా వసూలు చేసుకునే ఉపాయం చేసుకోర్రి. మొండలు ఉంటే పోకుండా సప్లై కాడ బండి పక్క పెట్టుకున్నా ఏం కాదు. రూపాయి అప్పు తెచ్చుకునైనా 10 రూపాయలు అప్పు తెచ్చుకునైనా బండికి ఇస్తి కట్టుకున్నా మంచిదే. కానీ ఏమైనా పడితే వానికి పోయి బండి ఖరాబ్ చేసుకొని అటు పోయి ఇటు పోయి గుద్ది 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 బండి నాగం చేసి మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని దున్ని తర్వాత లాస్ట్కి మనకే ఇంత బొక్క అవుతుంది తప్ప ఎవరు వీకిత్తలేరు. నిజంగా మా ఇప్పుడు ఈ మధ్యలో వడ్ల పైసలు వస్తానే కొందరు ఆసాముల దగ్గరనే ఎక్స్పీరియన్స్ చేస్తాను. ప్రతి పసరికి ఒకరితోనే నాకు ఒక అనుభవం వస్తుంది. ప్రతి పసల్లో అట్లున్నారు కొందరు ఆసాములు. ఏం లేదు, నాకు వానాకాలం యాసింగ్ దున్ని ఎవరు సగం అయ్యనేయాలి. ఇప్పుడు ఒకటిసారి ఎప్పుడు అయితే కదా మరి ముద్ద అయితే ఖచ్చితంగా వానాకాలం యాసింగ్ అయ్యినప్పుడు ముద్ద అయితేనే ఉంటుంది. ఆ ముద్ద అయిన లెక్క చూపెడితేనే ఉన్నా. ఎందుకంటే మనం రాసుకుంటాం కంపల్సరీ, మనం చేసిన కష్టం ఓటుకోద్దు కాబట్టి కంపల్సరీ రాసుకుంటాం. ఆ రాసుకున్న ముద్ద చెప్పేది గింతెట్లయితే అని అంటారు. ఇది వరకు ఒకసారి నేను చెప్పాను, ఇప్పుడు కూడా కదా చెప్తాను. ఇప్పుడు ఫేస్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఫేస్ చేస్తాను కాబట్టి చెప్తాను. ఈ సంవత్సరంతో అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఏమైనా ఉంటే మంచిగా ఇచ్చేటోళ్ళకి పోవాలి తప్ప వేరేటోళ్ళకి పోదని నేను ఫిక్స్ అయినా. బండి నడిచిన కాడికి చాలు. అటైతే ఇంకా 2 కిస్తీలు ఉన్నాయి నాకు. ఆ 2 కిస్తీలు అటైతే తిప్పలబడి అయినా కట్టుకుంటా. కానీ ఇట్లా వచ్చి ఇచ్చేటోళ్ళకి ఈయనోళ్ళకి అందరికి పోయి నా బండి ఖరాబ్ చేసుకుని నేను ఖరాబ్ అవుతాను, అంత ఆగం అవుతుంది. అందుకే ఎవరైనా మంచిగా రాసుకోర్రి, మంచిగా వసూలు చేసుకోరు తప్ప ఎవరు పడితే వాళ్ళకి రమ్మవుతానో ఉరకకూర్రి. నిజంగా